మరోవైపు జగిత్యాల పట్టణ కేంద్రంలోని జాంబాగు ప్రాంతంలో క్రెడిట్ కార్డు మోసాలకు పాల్పడ్డాడు ఓ యువకుడు. అదే ప్రాంతానికి చెందినటువంటి స్థానికుల వద్ద అమ్మ ఆరోగ్యం బాగలేదంటూ దాదాపు 15 మంది వద్ద నుంచి క్రెడిట్ కార్డు తీసుకుని దాదాపు 40 లక్షలకు పైగా ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఇవాళ రేపు అంటూ కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులంతా ఆయన ఇంటి ముట్టడించి అనంతరము టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే తమ డబ్బులు ఇవ్వాలి, నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా వాళ్ళంతా కూడా కోరారు. ఇవాళ ఫుడ్ కొత్త డైట్ మెనూకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనేక ప్రాంతాలకు వెళ్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గురుకుల పాఠశాలలో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యక్తిగత పాట మీద ఆ పాఠశాలకు సంబంధించినటువంటి బాలికలు మొత్తం కూడా డ్యాన్స్ చేయడం కలకలం రేపింది. తల్లిదండ్రులు కూడా దీనిపైన ఆశ్చర్యపోయి ఇదేంటని అక్కడ అడిగినటువంటి పరిస్థితి. అయితే అప్పటికే పాట మధ్యలో కరెంటు పోవడంతో వారంతా కూడా శాంతించారు. మరి ఇదేంటి ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రోగ్రాం అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి వ్యక్తిగత పాటపైన డ్యాన్సులు చేయడం ఏంటంటూ తల్లిదండ్రులు అయితే విస్మయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి ఎవరు అన్న ప్రశ్నను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విద్యార్థులను మరో కళాశాలలో అడగ్గా తమకెవరో తెలియదంటూ అనడంతో మిగతా వారంతా కూడా నవ్వుకున్నారు. తమ ఎవరికి కూడా విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదని చెప్పడం ఇక్కడ మనకు విశేషం. మరొక వార్త, కొండగట్టులో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ శనివారం కావడము అలాగే షష్ఠి కావడంతో ఇవాళ భక్తులు అత్యధిక సంఖ్యలో పోటెత్తారు. అయితే భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ప్రతిసారి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థాన అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో భక్తులు కాస్త అసహనంగా ఉన్నప్పటికీ కూడా దేవస్థానానికి వచ్చినప్పటికీ తమ పూజలు కానిచ్చి వెళ్తున్నారు. మరోవైపు మల్లన్న దేవుని బోనాలు కూడా ఉండడంతో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో పాటు అక్కడి నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకుంటున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.